హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనము ఇంట్లోనే చాలా ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో దాల్మోడ్ మిక్చర్ని ఎలా తయారు చేసుకుంటారో చూసేద్దాం రండి. ముందుగా ఇలా పొట్టు మైసూరు పప్పును తీసుకొని 2-3 సార్లు వాటర్లో వాష్ చేసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకొని ఇలా కలుపుకొని నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పప్పు ఇలా అయిపోతుందండి. చూడండి, ముట్టుకుంటేనే పొట్టు ఊడిపోతుంది. దీన్ని మనము నీళ్లు వంచుకొని ఒక కాటన్ క్లాత్ పైన చక్కగా ఆరబెట్టుకుందామండి. చూడండి, ఇలా తడి లేకుండా ఆరిన తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం వేస్తూ ఇలా కలుపుతూనే ఉండండి. ఆయిల్ ఎక్కువగా పొంగుతుండండి. కడాయిలో సగం వరకే ఆయిల్ వేసుకోండి. చూడండి, ఇలా కలుపుతూనే ఉండండి. ఇలా కలపడం వల్ల మనకు పప్పు అనేది ఈవెన్గా ఫ్రై అయిపోతుందన్నమాట. చూడండి, ఇలా కలుపుకోండి. పప్పు అంతా మనకు చక్కగా ఫ్రై అయిన తర్వాత మొత్తం పప్పు ఇలా పైనకి తేలుతూ ఉంటుంది. చూడండి, ఇలా తేలిన తర్వాత పూర్తిగా కాలిందని తెలిసిపోతుంది, లేదా ఒకటి నొక్కి చూసినా అర్థమైపోతుందండి. దీన్ని తీసుకొని ఒక చిల్లుల గిన్నెలో వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల పప్పుకు పట్టిన ఆయిల్ మొత్తం కిందికి వెళ్ళిపోతుందన్నమాట. ఇదే ప్రాసెస్లో మనం తీసుకున్న పప్పు మొత్తాన్ని ఫ్రై చేసుకుందామండి. ఇలా కలుపుతూ మొత్తం పప్పుని ఫ్రై చేసుకోండి. అదే ఆయిల్లో ఒక కప్పు పల్లీలు తీసుకొని పల్లీలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా పల్లీలు కూడా ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని దాంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం, పావు స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇందాక మనము పప్పు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది చూసారా, వేడి ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని పిండిని బాగా కలుపుకోండి. దీంట్లోకి కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా మెత్తగా కలుపుకోండి. చూడండి, ఇలా మెత్తగా కలిపిన తర్వాత దీంట్లోకి ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోండి. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనము కారపూసల గిద్దెకి ఇట్లా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. నేనైతే సన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకొని యూస్ చేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత అందులోకి పిండి ఫిల్ చేసి ఇలా వేడి ఆయిల్లో వేసి దీన్ని టర్న్ చేస్తూ మంచిగా క్రంచీగా వచ్చేంత వరకు కాల్చుకొని పక్కన పెట్టి ఉంచుకోండి. అన్నింటినీ ఇలానే కాల్చుకొని పక్కన పెట్టి ఉంచుకోండి. తర్వాత మనము ఒక బౌల్లోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ కారం తీసుకొని బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులోకి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇందులోకి కొన్ని ఫ్రై చేసిన పల్లీలు అలాగే కారపూసని ఇలా మెదిపి తీసుకోండి. ఇందులోకి కారం, ఉప్పు, జీలకర్ర పౌడర్ని చల్లుకొని చక్కగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఉంచుకుంటే టేస్టీగా ఉండే దాల్మోడ్ మిక్చర్ రెడీ.